అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు పై లహరి ఛానల్కి స్వాగతం. ఒంటరితనం అంటే భయం ఆకాష్కి. దేన్నైతే తను ఇష్టపడడం లేదో దానికే దగ్గరవ్వాల్సిన దీనస్థితి అతడిది. భార్య దూరం అవ్వడం అతన్ని మానసికంగా కృంగదీసి గతం గుర్తొస్తే ప్రపంచంలోని చీకటంతా తన ఒక్కడినే వేధిస్తోందా అన్నంత అసహనం దగ్గరవుతోంది. తప్పంతా తనదేనా? దోషి తనేనా? అవును, రెండు చేతులు కలిస్తేనేగా శబ్దమయ్యేది. మరి అలాంటప్పుడు తప్పంతా తనదే ఎలా అవుతుంది? లోకంలో తనలాంటి పరిస్థితి ఎవ్వరికైనా ఎదురై ఉంటుందా? సిల్లీగా అనిపించినా జీర్ణించుకోలేని వాస్తవం తన జీవితం. సన్నగా కురుస్తున్న వాన జల్లుల్లో తడుస్తూ నడుస్తున్నాడు ఆకాష్. చుట్టూ అందంగా కదులుతున్న తూనీగలు, వర్షం వల్ల తడిచి పచ్చగా అందంగా మెరుస్తున్న పూల మొక్కలు, చెట్ల వైపు చూస్తూ ప్రకృతి అందాల్ని వీక్షిస్తూ ముందుకు సాగుతున్నాడు. అది ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే సమయం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆఫీస్కి బస్ స్టాప్కి 1/2 కిలోమీటర్ దూరం. అతడి నయనాలు ఎవరికోసమో అన్వేషిస్తున్నాయి. రోజు అదే వేళకు దగ్గరలో ఉన్న డిగ్రీ కాలేజీ నుండి వచ్చే రమ్య కోసమే. కొద్దిసేపట్లోనే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వస్తూ ఉంటే పరుగులాంటి నడకతో వేగంగా బస్ షెల్టర్లోకి చేరాడు. రమ్య ఇంకా రాలేదా? తనలో తనే ప్రశ్నించుకుంటూ ఉంటే అతడి నయనాలకు సంభ్రమాశ్చర్యాలను పరిచయం చేస్తున్నట్లుగా వచ్చింది రమ్య. పింక్ కలర్ డ్రెస్లో ఉన్న తను తడవడంతో మరింత అందంగా ఆకర్షణీయంగా అగుపిస్తూ ఉంటే తన వైపు నుండి చూపులు తిప్పుకోలేకపోతున్నాడు. ఆ బస్టాప్లో ఎంతో మంది యువతీ యువకులు ఉన్నా అతడి చూపులు మాత్రం తన వైపే ఉంటాయి ఎప్పుడు. రమ్య సైతం తనని ఆకాష్ గమనించడం గ్రహిస్తున్నా ఈ తతంగం 2 నెలలుగా సాగుతున్నా ఒకరిని ఒకరు పలకరించుకోలేదు. అతడు మాట్లాడాలి అని ఏనాడూ ప్రయత్నించలేదు. ఆ రోజెందుకో అతడికి రమ్యతో మాట్లాడాలి అనిపించింది. కాస్త దగ్గరికి కదిలాడు. తన వైపు చూస్తున్న రమ్యని మరింత సమీపించాడు. మీ పేరు? నవ్వింది. అతడు నవ్వాడు. మీ పేరు? అడిగింది. వీణలేవో మీటినట్లుగా ఆమె స్వరం. ఆకాష్. నైస్ నేమ్. మళ్ళీ తనే రమ్య అంటూ తన పేరు చెప్పి పరిచయపూర్వకంగా చెయ్యి ముందుకు చాపింది. చేతులతో పాటు నయనాలు కలుసుకున్నాయి. అతడి హృదయం ఆనంద రాగాలు ఆలపిస్తూ ఉంటే, మీకు అభ్యంతరం లేకపోతే మీరేం చదువుతున్నారో చెప్తారా? ఆఫీస్లో పదుల సంఖ్యలో ఉండే తోటివారితో మాట్లాడుతున్నప్పుడు కలగని బిడియం తనలో తొంగి చూడ్డం. తన స్వరం మృదు మధురంగా అతడికే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎంఎస్సి మ్యాథ్స్. మీరేంటి జాబ్ చేస్తున్నారా? ఆ, కార్ షోరూంలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. మరి కారు కొనుక్కోవచ్చుగా? నవ్వాడతను. తన ప్రశ్న అమాయకంగా అనిపించింది. తను పనిచేస్తున్న చోట కారు కొనాలంటే కనీసం 50 లక్షలైనా కావాలి. తన జీతం గుర్తొచ్చి నవ్వొచ్చింది అతడికి. అతనెందుకు నవ్వుతున్నాడో అర్థం కాకపోయినా అతడితో కలిసి సన్నగా నవ్వింది. అందంగా విచ్చుకున్న తన పెదవుల వైపు బొగ్గపై ఎర్రగా కందినప్పుడు ఏర్పడిన సన్నని సొట్ట. భలే ముద్దొస్తున్న తన వైపు తన్మయంగా చూస్తున్నాడతను. ఇద్దరూ కలిసి కాఫీ షాప్ వైపు నడిచారు. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయితో కలిసి, అది వర్షంలో, ఒకే గొడుగు కింద. గమ్మత్తుగా ఉందతనికి. రమ్య సైతం అలాంటి అనుభవాన్నే చవిచూస్తోంది. జోరుగా కురుస్తున్న వర్షం ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు ఇద్దరికి. కాఫీ షాప్లో కూర్చుని కబుర్లెన్నో చెప్పు. ఓ గంట సమయం గడిచింది. ఒకరిని ఒకరు విడవలేక భారంగా కదిలారు. ఆకాష్ కుర్చీలో కూర్చుని వర్షాన్ని చూస్తున్నాడు. ఇంటి పెరట్లో ఉన్న మొక్కలు వర్షానికి తడుస్తూ అందంగా మెరుస్తూ ఉంటే అతని గుండెల్లో జ్ఞాపకాలేవో కదులుతున్నాయి. రమ్య రూపం కళ్ల ముందు కదులుతోంది. తమ ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ గుర్తొచ్చింది. రమ్యతో తన వివాహం జరిగి అప్పటికే 6 నెలలవుతోంది. తను ఎంఎస్సి డిస్టింక్షన్లో పాస్ అయ్యింది. ఆ రోజు అతడు ఎంతో సంతోషపడ్డాడు. మరుసటి వారమే తనకు ఓ పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. శాలరీ తనకంటే రెట్టింపే. రమ్య, జాబ్ ఇక్కడే అయితే బాగుంటుంది. మన హైదరాబాదులో అయితే నాకు ఓకే. కానీ ఇప్పటికిప్పుడు బెంగళూరు అంటే ఎలా? లేదండి, బెంగళూరు మనకు ఎంత దూరం చెప్పండి? అయినా ఓ సంవత్సరం అక్కడ జాబ్ చేస్తాను. తర్వాత ఇక్కడ బ్రాంచ్కి మార్చుకుంటాను. లేదా ఎవరైనా బెంగళూరు మార్చుకునేవారు ఉంటే నేను ఇక్కడికి మార్చుకుంటాను. అదేం పెద్ద విషయం కాదు.
మొదట జాబ్ ఎక్స్పీరియన్స్ వస్తే చాలు, తర్వాత ఇక్కడే ఇంకా మంచి జాబ్ వస్తుంది ఆలోచిస్తున్నాడు అతను. ఏమంటారు శ్రీవారు? అడుగుతోంది తను. సర్లే అన్నాడతను. వా అంటూ ప్రేమగా ముద్దిచ్చింది. అలా అన్నాడే కాని మనసులో చిన్నపాటి ఆందోళన. 2 రోజుల తర్వాత నేను జాబ్కి వెళ్లడం లేదు. ఎందుకో అన్నాడు. చెవిలో గుసగుసగా చెప్పింది. అలాగా అంటూ తనని ఎత్తుకోబోయాడు. గాల్లో తిప్పబోయి ఆగాడు. సూటిగా తన వైపు చూస్తూ ప్రేమగా ఓహో అంటూ హాయిగా నవ్వుకున్నాడు. వారం రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్లడం, తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి అతడు ఇంట్లోని పనులు తనకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తూ రమ్య మన్ననలు పొందాడు. శ్రీకర్ పుట్టడం ఆ దంపతుల ఆనందాలకు అవధులు లేకుండా పోయింది. వాడు పెరిగి పెద్దవుతూ ఉంటే తను జాబ్కి వెళ్ళొస్తోంది. ఇంటి పనులు, పిల్లవాడి బాధ్యతలు అమ్మా నాన్నలు చూస్తూ ఉంటే 2 చేతులా సంపాదిస్తూ సొంత అపార్ట్మెంట్ కొని గృహప్రవేశం చేశారు. ఆ తర్వాతే వచ్చింది అసలు చిక్కు. తన కోరికను రమ్యకు చెప్పాడు ఆకాష్. ససేమిరా అంది తను. మనమిప్పుడు సంతోషంగా ఉన్నాం కదా, ప్లీజ్ ఈ ఒక్క మాట కాదనకు. కుదరదు. 2 రోజులుగా పలుక్కోలేదు ఇద్దరు. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితాల్లో చిన్నపాటి ఘర్షణ. చిలికి చిలికి గాలివాన అయిన చందాన ఇంకొకరు పుడితే మన శ్రీకర్కి తోడుగా ఉంటారు కదా. పదే పదే ఆకాశ్ అడుగుతున్నా రమ్య కాదనడం అతనికి కోపాన్ని తెప్పిస్తోంది. ఇద్దరి మధ్య రోజురోజుకి తగవులు అవుతున్నాయి. శ్రీకర్ని స్కూల్లో చేర్చారు. అకారణంగా తనపై చేయి చేసుకున్న భర్తపై అలిగి పుట్టింటికి వెళ్ళింది రమ్య. ఉన్నవి లేనివి తమ మధ్య మాటలు, చెప్పేవాళ్ల మాటలు విన్నారిద్దరు. డైవోర్స్ వరకు వెళ్ళింది విషయం. ఫ్యామిలీ కౌన్సిల్ జరిగిన మార్పు రాలేదు ఇద్దరిలో. తను వర్క్ చేస్తున్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు ఆకాష్. తను కొత్తగా ఇండిపెండెంట్ హౌస్ కొనబోతున్నట్లుగా చెప్పడానికి వెళ్ళాడు. అతడితో మాట్లాడడం ఇష్టం లేదని ప్యూన్తో కబురు చేసింది. ఎప్పుడైనా పిల్లాడిని చూడ్డానికి స్కూల్ దగ్గరికి వెళ్లేవాడు. ఈసారి అలాగే వెళితే పిల్లాడు స్కూల్ మారాడని తెలిసి బాధపడ్డాడు. ఎందుకిలా తన జీవితం మార్పు చెందిందో అర్థం కాలేదు అతనికి. కారణం తన ప్రవర్తన అని మాత్రం అర్థమైనా ఇప్పుడు సరిచేసుకోలేని నిస్సహాయ స్థితి. రమ్య, అర్జెంటుగా బయలుదేరు. తల్లి తొందర పెడుతూ ఉంటే హడావిడిగా తల్లితో కలిసి హాస్పిటల్కి చేరుకుంది రమ్య. హాస్పిటల్ దగ్గర అత్తామామలు ఆందోళనగా ఉండటం గమనించింది. వాళ్లు తనతో మాట్లాడకపోయినా పలకరించే ప్రయత్నం చేసింది. అబ్బాయి ఐసీయూలో ఉన్నాడు. వాడు నడుపుతున్న కారుని లారీ యాక్సిడెంట్ చేసింది అంటున్న అత్తగారి మాటలు వింటూ వేగంగా ఐసీయూలోకి నడిచింది. కళ్ళు కదపలేని స్థితిలో ఉన్నాడతను. మీరిక వెళ్ళొచ్చు. పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి అంది నర్స్. అందరూ బయట కూర్చొని ఉన్నారు. శ్రీకర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న రమ్యని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. నేనే తప్పు చేశాను పదే పదే అనుకుంది. ఉన్నవి లేనివి ఎవరెవరో అన్న మాటలు విని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నేను తోడుగా ఉన్నట్లయితే ఈనాడు ఆకాష్కి ఈ స్థితి వచ్చేది కాదు అని అనుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అవును, శ్రీకర్కి తోడుగా ఇంకొకరుంటే బాగుండేది. తనేంటి ఇంతకాలం ఇంత అమాయకంగా అర్థం చేసుకోకుండా బ్రతికింది? తప్పు తనదే కదా అనుకుంది. 3 గంటల తర్వాత డాక్టర్స్ నుండి కబురొచ్చింది. ప్రాణాపాయ స్థితి లేదని. కాని వాళ్లు చెప్పిన ఓ సంగతి ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది. జరిగిన యాక్సిడెంట్లో తలకు తీవ్ర గాయమయ్యింది. విపరీతమైన రక్తస్రావమయ్యింది. అన్నీ సరిచేయగలిగారు. కాని అతనికైన గాయాల వల్ల సంసార జీవితానికి అతను దూరమయ్యే అవకాశం ఉండవచ్చునంటూ డాక్టర్ జీవన్ చెప్పిన మాటలు విని స్థాణువై నిలబడింది. భర్త బ్రతకడం ఆనందమే, కాని ఊహించలేకపోతోంది. తామిద్దరం దూరమై సంవత్సరం అవుతోంది. అతన్ని కొన్ని వందల వేర్ల లక్షల సార్లు తలుచుకొని ఉంటుంది. మారకపోతాడా? తన మాట నెగ్గకపోతుందా అనే పట్టుదల. కాని ఇప్పుడు పిల్లాడికి తోడుగా మరొకరు ఉండాలి అనిపిస్తోంది. తాము ఎల్లకాలం ఈ భూలోకంలో ఉండలేం. అలాంటప్పుడు శ్రీకర్కి తోడుగా చెల్లెలో తమ్ముడో ఉంటే బాగుంటుంది కదా. డబ్బు, ఆస్తులు ఎప్పుడైనా సంపాదించవచ్చు విలపిస్తోంది రమ్య. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు ఆకాష్. భర్తని సంరక్షించుకోవాలని నిర్ణయించుకుంది. తన ప్రేమ అతన్ని తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుస్తుంది అనే నమ్మకాన్ని హృదయాన నింపుకుని సేవ చేస్తోంది. ఇప్పుడంతా కలిసి ఉంటున్నారు.
జాబ్ మానేసి భర్త పిల్లాడి బాధ్యతలు చూస్తోంది రమ్య. పూర్తిగా కోలుకున్నాడు ఆకాష్. పండు వెన్నెల్లో కూర్చున్నారు ఇద్దరు. చల్లని గాలులు రివ్వున వీస్తున్నాయి. తన మనస్సులో కోరిక చెప్పింది రమ్య. తనని దగ్గరకు తీసుకున్నాడు ఆకాష్. సన్నగా వర్షం ప్రారంభమయ్యింది. మనిద్దరిని కలిపింది ఈ వర్షమే కదా, చెవిలో చెప్పాడతను. ఆమె చిరునవ్వుల సరాగాలు అతడి హృదయాన్ని తాకుతున్నాయి. దగ్గరవుతున్న అతణ్ణి అల్లుకుపోయింది. దేవతల దీవెనలు పూల జల్లులా వర్షం చినుకులు కురుస్తున్న సమయాన పెంట్ హౌస్లోకి నడిచారిద్దరు. కాసేపు కురిసి ఆగిన వాన మబ్బులను తప్పించి చంద్రుడికి వెన్నెలకి దారిచ్చింది. అందంగా అలంకరించిన పట్టు మంచం ఆహ్వానిస్తూ ఉంటే కూర్చున్నారిద్దరు. కిటికీ వైపు రమ్య చూపిస్తూ ఉంటే లేచాడతను. సన్నగా నవ్వింది రమ్య. తమ మధ్య జరగబోతున్న శృంగార యుద్ధాన్ని చూడొద్దు అంటూ చందమామను తప్పిస్తూ కిటికీలు మూశాడు. రమ్య హృదయ సామ్రాజ్యానికి తిరిగి రారాజై వెన్నెలలు కురిపిస్తూ సంబరానికి మారుపేరై నిలిచాడు. మొదటి పుట్టినరోజు జరుపుకుంటూ గారాలు పోతున్న పుత్రిక పల్లవి చిరునవ్వులని ఆస్వాదిస్తూ బంధుమిత్రుల ఆశీస్సులు అందుకుంటూ శ్రీమతి రమ్య పుత్రుడు శ్రీకర్లను దగ్గరకు తీసుకున్నాడు ఆకాష్. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కథతో.